హోటల్ దగ్గర దిగ్గానే మాకు ఓపెన్ టాప్ కార్ కనిపించింది. ఆహా! ఏమన్నా ఉందా కార్ అసలు. పాత సినిమాలో 'రాజులు తొక్కే కార్‌లా' ఉంది కదా! ఉన్న ఈ 3 రోజుల్లో ఒక్కసారైనా దీని మీద విహరించాల్సిందే అని గట్టిగా అనేసుకున్నాను. మేము ఉండడానికొచ్చిన హోటల్ పేరే మార్లిన్. ఇలా హోటల్‌లోకి ఎంటర్ అయ్యామో లేదో ఈ తెల్ల పిల్లకి మా బుడ్డోడు బాగా నచ్చేసాడంట. ఇంగ్లీష్ కిస్సులు తెగిచ్చేసింది కానీ మా వోడు ఇప్పుడే జర్నీ చేసి ఫుల్‌గా అలసిపోవడంతో అస్సలు పిల్లని పట్టించుకోవడమే లేదు. హోటల్ అయితే చిన్నదే గానీ ఆయన మేము తిరిగే తిరుగుడుకి హోటల్‌లో ఉన్నది కన్నా బయట ఉన్నదే ఎక్కువ. అందుకే పెద్దగా లగ్జరీ హోటల్స్ ప్రిఫర్ చేయము. ఈ బీరువాలో డబ్బులేస్తే మనకు కావాల్సిన సరుకులు బయటకొచ్చేస్తాయి. రూమ్ అయితే చాలా స్పేషియస్‌గా ఉంది. రూమ్‌లో టెంపరేచర్ సెట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చాడు. చలిగా లేదా వేడిగా ఎలాగైనా కన్వర్ట్ చేసుకోవచ్చు రూమ్‌ని. బాల్కనీ అంటే ఎంత బాగుంది వ్యూ ఇంకెంత బాగుందని అనుకుంటున్నారేమో. పక్కన పాడుబడ్డ బిల్డింగ్ తప్ప ఇంకేమీ లేదు ఫ్రెండ్స్. మేము కూడా గూగుల్‌లో ఈ వ్యూ చూసే బుక్ చేసాం. కానీ మోసపోయాం ఫ్రెండ్స్. ఇంకా అర్ధరాత్రి బుడ్డోడితో వేరే దగ్గరికి వెళ్ళి సాహసం చేయలేక గమ్మున ఊరుకున్నాం. అక్కడ దూరంగా కనిపిస్తున్న ముసలమ్మ విగ్రహమే మదర్ ఆఫ్ జార్జియా అంట. మా బుడ్డోడికి సెపరేట్‌గా బెడ్ ఇచ్చారు. కానీ మా వోడు ఎలాగో అందులోని పడుకోడు. కనీసం ఆడుకుంటాడని కాసేపు వేసేసాను అందులో మరి.